పొగాకు రైతులకు మద్దతుగా ఈ నెల 11వ తేదీ ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటించారు. అయితే జగన్ పర్యటన ఆ పార్టీ నేతలకే తలనొప్పిగా మారింది. జగన్ కాన్వాయ్ వెళుతున్న క్రమంలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ సమయంలో వారిపై రాళ్ల దాడి జరిగింది. రాళ్లు రువ్విన ఘటనపై పోలీసులు అరెస్టులు మొదలుపెట్టారు. దీంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అనే భయంతో ఫ్యాను పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. అసలు ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతోంది? జగన్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన జగన్ కాన్వాయ్ లో వేలం కేంద్రంకు చేరుకున్నారు. అక్కడ పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడిన అనంతరం రైతులతోనూ జగన్ ముఖాముఖి అయ్యారు. అనంతరం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంతవరకు అంతా బానే ఉంది. ఈ మధ్యలో జరిగిన రాళ్ల దాడే ఇప్పుడు జిల్లాలోని వైసీపీ నాయకులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. జగన్ కాన్వాయ్ వేల కేంద్రంకు వెళుతున్న క్రమంలో బెస్తాపాలెం సెంటర్లో టీడీపీ శ్రేణులు, మహిళలు నల్ల బెలూన్లతో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ కు చెందిన ఒక మీడియా ఛానల్లో మహిళలను అవమానిస్తూ జరిగిన డిబేట్పై జగన్ క్షమాపణలు చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అయితే నిరసనకారులపై వైసీపీ శ్రేణులు రాళ్లు, చెప్పులు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 పోలీసులు సహా పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దీనిపై ప్రస్తుతం పోలీసులు అరెస్టులు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 24 మందిని అరెస్టు చేశారు. అరెస్టులు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ అయిన వారిని కలిసేందుకు ఈ నెల 14న రాత్రి వైసీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఉన్న సీఐ నిందితులను కలిసేందుకు వీలు పడదని తెలపడంతో పోలీసులపై చెవిరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సీఐ సైతం అదే స్థాయిలో చెవిరెడ్డికు బదులు చెప్పారు. దీంతో కొంతసేపు అక్కడ అదృప్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమ కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించిన చెవిరెడ్డి సీఐకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పీఎస్ ముందే ఆందోళనకు కూర్చునేందుకు సిద్దమవగా డీఎస్సీ చెవిరెడ్డికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇటు మరోవైపు ఇదే విషయమై ఇప్పటికే వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో జరిగిన దాడితో పాటు పోలీసుల సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినందుకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని బూచేపల్లిని నోటీసుల్లో కోరారు. అయితే బూచేపల్లి అందుబాటులో లేకపోవడంతో నోటీసులను పీఏకు ఇచ్చి బూచేపల్లికి వాట్సాప్ ద్వారా పంపారు. దీనిపై స్పందించిన బూచేపల్లి పోలీసులకు కౌంటర్ ఇవ్వడంతో పాటు అందుబాటులో ఉంటారని కూడా వీడియో రిలీజ్ చేశారు. అయితే జరిగిన విషయాన్ని పరిశీలిస్తే గతంలో వైసీపీ నేతలు చేసింది కూడా ఇదే అని చెప్పాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎర్రకొండపాలెం వచ్చారు. ఆ సమయంలో మంత్రి గున్నా ఆదిమూలపు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మంత్రి అనే విషయం మరిచి చొక్కా విప్పి మరీ బాబుపై చిందులు తొక్కారు. అధికార మండతో కార్యకర్తలతో బాబుపైకి రాళ్లు విసిరారు. ఆ రోజు టీడీపీ, వైసీపీ నేతల మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. అదే సీన్ ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు రిపీట్ అయినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ మహిళలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అయితే దీనంతటి వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ పర్యటన జరిగే సమయంలో టీడీపీ శ్రేణులకు పోలీసులు అనుమతులు ఇవ్వడానికి కందుల నారాయణ రెడ్డి ఒత్తిడే కారణమని టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే గతంలో వైసీపీ చేసిందే ఇప్పుడు టీడీపీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఈ విపరీత ధోరణికి పార్టీల అగ్ర నాయకత్వాలు ఒప్పుకుంటున్నాయా లేక వారు తెలియకుండానే కింది స్థాయిలోనే నిర్ణయాలు జరిగిపోతున్నాయా అనేది తెలియాలి. కనీసం టీడీపీ శ్రేణుల నిరసన విషయం జిల్లాకు చెందిన మంత్రికైనా తెలుసో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. టీడీపీ అయినా వైసీపీ అయినా అధికారంలో ఉన్నప్పుడు పెడధోరణులకు పాల్పడితే తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చే పార్టీ కూడా ఇదే సంప్రదాయాలను కొనసాగిస్తోంది. ఇలాంటి వాటి వల్ల గ్రామాల్లో కక్షలు పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉందని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు. చెప్పాలి